నమస్తే. గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు, అంటే వక్రగతిలో ఉన్నారు. కర్కాటక రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి డిసెంబర్ 5వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ 18నే ప్రవేశించడం జరిగింది. అప్పుడు మనం ఆ రాశి ఫలాలు అవి చెప్పుకున్నాము. బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ 11న ఆయన వక్రగతి చెందడం జరిగింది. వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర 4వ పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి యందు సంచరణ ఈ సంవత్సరం మే 15వ తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం, వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం, కొన్ని షేకెన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం, చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం, మెంటల్గా దెబ్బలు తగలడం, కాస్త రకరకాల వార్తలు వినికిడిలోకి రావడం, ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ 18 నుండి కూడా. మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి. అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు, దానికి టు సీ ద కోరిలేషన్ అండ్ టు సీ ద కోఇన్సిడెన్స్. అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే, ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు, మ్యామ్ అక్టోబర్ 18నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని రాసుల వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. అండ్ మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మొట్టమొదట ఈ రాసుల వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక 5 రాశులు ఉన్నాయండి. ఆ రాశులు ఏమిటి అనేది, వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది, ఆ మిగతా రాశుల వాళ్ళకి 7 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. గురు భగవానుడు అంటేనే ఈజ్ అ ప్లానెట్, ఈజ్ అ మెజెస్టిక్ ప్లానెట్. అంటే చాలా సూపర్లీ హ్యూజ్, లార్జ్, బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్. మనం గురు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురువులకే గురువు, దేవగురువు బృహస్పతి, దైవాలకే గురువు, భగవంతుళ్ళకే గురువు అయిన ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు, బ్యాండ్ విడ్త్ కూడా చాలదు. అట్ ద సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు. గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం, అన్ని స్పియర్స్లో కూడా వెల్బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం, బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్, స్కిల్స్, విజ్డమ్, చదువు, సంధ్య, ఫోకస్, డిసిప్లిన్, ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ ఈ క్రమంలో 5 రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది. వాళ్ళు వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుర్రాశి, అట్ ది సేమ్ టైం కుంభరాశి, వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రోగేట్ స్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ స్థితి, వక్రగతి మిథున రాశిలో డిసెంబర్ 5వ తారీఖు 2025 మధ్యాహ్నం 3:38 ఆయన మిథున రాశిలోకి కర్కాటక రాశి నుండి వెనక్కి రావడం జరుగుతోంది. మకర రాశి వారికి ఆయన 6th హౌస్ అంటే షష్టమ స్థానంలో గోచారం చేయడం జరుగుతోంది. ఈ షష్టమ స్థాన గోచారం అనేది ఇక్కడ గురు భగవానుడి యొక్క సంచారము ఇక్కడ ఏమవుతుందంటే మీకు శత్రు రోగ రుణ బాధలు, షష్టమ స్థానం అంటే రోగాలు,
ఏమన్నా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కాస్త ఏమన్నా తలెత్తడానికి ఏమన్నా ఆస్కారాలు మకర రాశి వారికి అలోన్ జరగడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. శత్రువులు ఏమైనా ఉన్నా కూడా, ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు సర్ఫేస్ అవ్వడం, లేకపోతే వీళ్ళు మా శత్రువులు అని తెలియడం, లేకపోతే నిజ నిజాలు బయటపడడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ రోగాలు, శత్రువులు, రుణాలు ఏమైనా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఇక్కడ రుణాలు తీసుకునే అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ రుణాలు ఎక్కువగా ఉంటే అవి తీర్చేయడానికి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి, బట్ చాలా తక్కువ శాతం. అయితే ఇక్కడ వృత్తి వ్యాపార విషయాల్లో కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సామాన్య పరిస్థితి అని చెప్పుకోవాలి. అంటే పెద్దగా ఉన్నతి ఏం లేదు, పెద్దగా కదలిక ఏం లేదు, ఓకే నార్మల్గా జరగడం లాంటివి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత శత్రువుల స్థానంలో కనుక చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. అండ్ లోన్స్ విషయాల్లో కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ల జోలికి వెళ్ళొద్దనే చెప్తాను. అంటే ఇందాక నేనే అన్నాను తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అని, వచ్చినా కూడా కాస్త దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి. మార్చ్ వరకు కూడా లాగగలిగితే లాగండి. ఎందుకంటే ఇక్కడ ఈ సమయంలో తీసుకునే రుణాలు, లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ రుణాలు, లోన్స్ తీర్చడానికి మీకు అవకాశాలు తక్కువగా కనబడతాయి. ఆ తర్వాత తీసుకోవడం ఈ సమయంలో తీసుకుంటారు, కానీ తీర్చడానికి కాస్త ఇబ్బంది పడవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఉదర సంబంధిత బాధలు, ఉదర సంబంధిత రోగాలు, పీడలు, ఫీవర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్, అరుగుదల లేకపోవడం, బాగా ఎక్కువగా బయట ఫుడ్ తినడం, సేవించడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి విషయాల్లో కూడా బాగా జాగ్రత్త వహిస్తే మకర రాశి వాళ్ళు చాలా చాలా శుభదాయకంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. శత్రువుల సంగతి ఏంటి? వాళ్ళని ఏం చేయమంటావు? వీళ్ళు శత్రువులు అని మీకు తెలిసినప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది, అంతేగాని వాళ్ళతో గొడవాడమని నేను చెప్పట్లేదండి. వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళని దూరం జరగమని చెప్పడం కూడా చాలా చాలా మంచిది. అండ్ అంతేకాని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక్కడ మీకు అంటే శత్రువులతో మళ్ళీ ఇక్కడ ఏమన్నా మళ్ళీ లీగల్ కేసులు కానివ్వండి అటువంటివి ఏమైనా ఉంటాయా అంటే అటువంటివి ఏమీ ఉండవు, అంటిల్ అండ్ అన్లెస్ యూ రియలీ వాంట్ టు డూ దాట్. సో అటువంటి ధోరణిలోకి వెళ్లకుండా నార్మల్గా మీరు కనుక దాన్ని శాంతంగా ముగించుకుంటాము, నమస్కారం పెట్టి ఇలా మీ పద్ధతి ఇలా మీరు చేయడం వలన నాకు ఇది ఈ దుష్ప్రభావం కలిగింది అని అనడం కానివ్వండి, అట్లాంటివి ఏమన్నా అంటే ఇప్పుడు ఇల్లు విషయాల్లో కానివ్వండి, ఇళ్ళ స్థలాల విషయాల్లో కానివ్వండి, ఏవేవో గొడవలు ఉంటూ ఉంటాయి కదా, ఆస్తుల విషయాల్లో కానివ్వండి, లేకపోతే ఈ ఆడబడుచుల విషయాల్లో కానివ్వండి, లేకపోతే కుటుంబ క్రమంగా కానివ్వండి, లేకపోతే అన్నదమ్ములు గొడవలు కానివ్వండి, ఇంట్లో ఇంకేదైనా ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, ఇంకా అనేకం, ఒక రిలేషన్ ఏంటి, అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ జన్మ రాశుల రీత్యా, లగ్న రీత్యా, మీ జరిగే దశల్ని బట్టి, అంతర్దశల్ని బట్టి, గురు భగవానుడి యొక్క స్థితిగతుల్ని బట్టి మీకు ఇక్కడ ఆయన 8 దశల్లో ఉంటే ఏ రకంగా జరుగుతుంది అనేది, లేదా మీరు తలపెట్టే పనులు ఏ రకంగా ముందుకు వెళ్తాయనేది కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం 5 రాశుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని. మిగతా 7 రాశుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాశుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే, గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి, లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి, ఎల్లో కలర్, క్రీమ్ కలర్, ఎల్లో షేడ్స్, బేజ్, మట్టి రంగు, శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ అయినా, క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ, పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ, పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి. పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి. గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈ 7 రాసుల్లో మీరు కనుక ఉన్న వాళ్ళైతే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి. అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే, అది ఇంత పెద్దగా ఉన్నా సరే, లేకపోతే చిన్న నలకంతో ఉన్నా సరే, అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి. తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము, గురు భగవానుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన,
త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకి వస్తారు. కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడు కమెంట్ చేయను, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. ఐఎమ్ నోబడీ టు కమెంట్. బట్ గురువారం రోజు ఇతరోతర ఫుడ్ స్టఫ్ ఏమైనా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ 7 రాసుల్లో ఉన్న వాళ్ళే కాకుండా ఆ మిగతా 5 రాసుల్లో ఉన్న వాళ్ళు కూడా, లైక్ వృషభ, తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా, వృషభ రాశి, ధనురాశి, తులారాశి, సింహరాశి, తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా. ఆ 5 రాశుల వాళ్ళు కూడా, అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి. సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారాల రోజు ఎటువంటి ఆహారాల్ని, అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాల్ని కాని వాటిల్ని, తర్వాత ఇతరోతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాదు అనుకుంటే అటువంటి ఆహారాల్ని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి. డ్రింక్స్ అలాంటివి తీసుకునేటట్టయితే గురువారం రోజు అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి. గురువారం రోజు హస్తం అరటిపళ్ళు అయినా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచుని మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి. శుభం భూయాత్, అండ్ I wish you a very happy and a peaceful Guru transit until March 11th, 2026. Good luck.